మీ సంధ్య అనమాట, మన సత్యనారాయణ హోటల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. కొన్ని షేర్ చేసుకోవాలని ఉంది. ఏంటి అన్నది మాత్రం చెప్తాను. ఈరోజు మాత్రం నేను వండే వంట అంటే వంట మొత్తం చూపించను, వండేసాను, అది చూపిస్తాను అనమాట. ఇవాళ పప్పుచారు బంగాళదుంప ఫ్రై అనమాట. ఎందుకు ఈ స్పెషల్గా ఇది చెప్తుంది అనుకుంటున్నారా? మీతో నేను కొన్ని షేర్ చేసుకోవాలా, అది తింటా షేర్ చేసుకుంటా. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీతోనే నేను షేర్ చేసుకోవాలి. కష్టమైనా ఏదైనా మీతోనే నేను చెప్పుకోగలను, ఎవరితో నేను చెప్పుకోలేను. ఎందుకు అంటారా? తెలుసు కదా, అందరూ ఫ్యామిలీస్లో రొటీన్గా అనమాట. ఫ్యామిలీ అని పేరే కానీ ఎవరికి పొంతనే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకరికొకరికి సంబంధాలు ఉండవు. కష్టాల్లో కంటే సుఖాల్లో వచ్చే చుట్టాలు ఎక్కువ. అలాంటప్పుడు ఫ్యామిలీస్ అని చెప్పుకునే బదులు ఫ్యామిలీ కాదు, జస్ట్ తెలుసు అని చెప్పుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. కొన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్టే చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఎందుకంటే నాకు ఇయర్ మాత్రం కొంచెం దెబ్బ మీద దెబ్బ అనమాట. ఏం లేదు, నా హోటల్ తీసేసిన, ఇప్పుడైతే కొద్దిగా లేదు. ఇంకొకటి ఏంటంటే నేను పికిల్ బిజినెస్ అండ్ కంటిన్యూ చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు మీరు పికిల్ బిజినెస్ చేస్తున్నారా లేదని. నేను చేస్తున్నాను, కానీ పెద్ద ఒకసారి ఒక 20-30 కిలోలు పట్టేసేసి అలా అయితే స్టోర్ చేయట్లేదు. ఎవరికైనా కావాలి అంటే ఎన్ని కేజీలైనా సరే, ఎన్ని కేజీల బల్క్ ఐటమ్ కానీ 1 కేజీ అయినా సరే నేను చేసిస్తాను. అండ్ అవుట్ ఆఫ్ కూడా నేను చేయగలను అనమాట. మీరు ఎవరికైనా కావాలంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. మీరు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని ఖచ్చితంగా నేను దాన్ని సద్వినియోగం అయితే చేస్తానమాట. మీతో నేను కొన్ని చెప్పాలన్నమాట. ఖచ్చితంగా తింటా మాట్లాడుకుందాం, ఓకేనా? ఈరోజు కర్రీస్ అనమాట. అబ్బో కాలుతుంది. పప్పుచారు, సాంబార్ కాదు పప్పుచారు. నాకోను పప్పుచారు ఇష్టం, మా వారికోను సాంబార్ ఇష్టం. పప్పుచారు అనమాట. ఇంకండి ఆలు ఫ్రై అనమాట. ఇది కొత్త దుంపలు కాబట్టి కొంచెం మెత్తగా అయింది ఫ్రై. చూసారా ఎలా ఉందో అదనమాట. చూసారా ఫ్రెండ్స్, బంగాళదుంప రైసు, పప్పుచారు మై ఫేవరెట్ అనమాట. ఈ ములక్కాయలు అయితే మాత్రం మా అమ్మగారు చెట్టి అనమాట. వేడి అన్నం ఇక ఒక పట్టేసుకుంటా మీతో ఏంటబ్బా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా? ఏం లేదు, ఒక్కొక్కసారి నా ఫుడ్ చూశారు కదా, చూపించాను కదా, నా ఫుడ్ చూసి ఏంది ఇంత తింటుంది ఇది, ఒక్కొక్కళ్ళు అయితే పందిలాగా ఉంది. ఎందుకనో మనం మనుషులు ఎవరైనా సరే కొంచెం లావు ఉన్నామంటే కలరు ఆటోమేటిక్గా తక్కువగా అనిపిస్తాము. ఎందుకో తెలియదు, నాకు కూడా అనిపిస్తాము. నేనైతే మంచి కలరేం కాదు, ఒక చామంచాయిగా ఉంటాను. ఇంకా చిన్నప్పుడైతే ఓవర్ ఎయిట్ అనమాట. నేను చాలా ఓవర్ ఎయిట్ ఉండేదాన్ని. స్కూల్లో కూడా బాగా బండదాన్ని అది అని ఏడిపించేవాళ్ళు. తర్వాత కొంచెం చదువుకున్నాక అట్లా ఎట్లయినా కొంచెం లావు ఉన్నామని బాడీ షేమ్ అయితే చాలా చేసేవాళ్ళు. ఎంత ఏడ్చేదాన్ని అంటే అంత ఏడ్చేదాన్ని. ఒక సంవత్సరం అయితే 9th క్లాస్ అట్టుంది, బాగా లావ్ అయిపోతే ఎదురింటి ఒక వదిన అన్నారు, ఇట్లా డైట్ చేయాలి ఇదంట, ఒక పూట పుల్కా తిను, రెండో పూట మాత్రం ఒక పూట పుల్కా తిను, రెండో పూట భోజనం చెయ్యి అని చెప్పి అన్నారు. అయితే బాగా కాలుతుంది, కానీ నోరైతే ఊరిపోతుంది అని చెప్తే ఈ ఫ్రెండ్స్ వాళ్ళు ఏడుపుకి తట్టుకోలేక ఏడుపు వచ్చేసింది, బాగా సన్నగైపోవాలని. ఏం చేశాను, 1 year అసలు రైస్ అంటే ఏంటో తెలియదు నాకు. 1 year రైస్ అంటే ఏంటో తెలియదు, ఓన్లీ పుల్కానే. అది 1 time అయినా 3 times అయినా ఓన్లీ పుల్కానే. చాలా దారుణంగా ఉండేది. అలాంటి ఫుడ్ తిన్నా. నిజం చెప్పాలంటే చాలా ఒక 8-9 kgs తగ్గాను. అప్పుడు చాలామంది అన్నారు, మళ్ళీ తగ్గినందుకు కూడా, మళ్ళీ వెయిట్ లాస్ అయినందుకు కూడా అదొకటి, ఏంటి ఈ పిల్ల ఏంటి ఎంత వెయిట్ లాస్ అవుతుంది. ఉంటారు కదా ముసలి వాళ్ళు, ఏంటి ఏమన్నా హెల్త్ ఇష్యూసా అది ఇదని చెప్పి చిన్నపిల్ల చూపించండి అది ఇది అని మా అమ్మగారు వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇక నేనేం చేసిన, ఇట్లా అంటే కొంచెం ఫేస్లో కూడా గ్లో పోయింది. అప్పుడు ఇట్లా అనుకుంటా, అసలు అది రకంగా నాకే నచ్చలేదు. బొద్దుకున్నప్పుడే ఏం బాగున్నాను అనిపించింది. తర్వాత ఇంకా కొంచెం తినేసి కొంచెం నార్మల్ మీడియం సైజుకి వచ్చాను. మళ్ళీ కొంచెం ఓవర్ ఎయిట్ అయినట్టు అనిపించింది నాకు కూడా. అలా పెళ్ళి వరకు అయితే మెయింటైన్ చేశా. మాట్లాడతాను ఫ్రెండ్స్, నిజంగా అద్భుతం. చూసారా, బంగాళదుంప పెట్టుకున్నాం. బాబా
దేవుడు మనం ఎన్ని కష్టాలు పడినా ఏం చేసినా ఈ ముద్ద కోసం అనమాట. మనం ఎంత పాకులన్నా నేనైతే చాలా ఫుడ్ని పెళ్లి తర్వాత కూడా ఓవర్ వెయిట్ అయ్యాను. కానీ అంటే పెళ్లి తర్వాత ఓవర్ వెయిట్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ వెయిట్ అవుతాం కదా, అట్లానే అయ్యాను. కానీ అంత తినేదాన్ని కూడా కాదు. కానీ వెయిట్ అయ్యాను, బాగా బ్లాక్ ఇచ్చేసేసాను. చాలా బ్లాక్గా వచ్చేసాను. అసలు నాకు ఏంటి ఇలా అయిపోయాను అని బాధేసింది. ఎంతమంది ఏమన్నాం, ఐ డోంట్ కేర్ అనుకున్నాం. మా వారు డెలివరీ తర్వాత ఎందుకన్నా నేను ఓపిక లేకో మరి ఏమో తెలీదు, నేనే చేసుకున్నాను. డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఇలా వంగిపోయా, అంటే ఒక ముసలి వాళ్ళ కొద్దిగా ఇలా వంగిపోయినట్టు అయిపోయా. అప్పుడు మా వారు ఏదో కొంచెం హస్బెండ్ వైఫ్ మధ్య చిన్న ఉంటాయి కదా, ఆ టైంలో ఒక మాట అన్నాను. ఆ మాట నాకు ఇప్పుడు కూడా హట్టింగ్గా ఉంటుంది. గూను మోహన్ దానా అని అన్నాడు. గూను మోహన్ దానా అనగానే నాకెక్కడ ఉంది గూని, ఇలా అనేసారేంటినా అని నేను చాలా బాధపడ్డా. రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అడిగా, లేదు అలా కాదు, కొంచెం ఓపికగా బాలింత కదా నువ్వు, ఇలా వంగినట్టు అయ్యావు, తర్వాత సెట్ అవుతుంది అని కొంతమంది లేడీస్ చెప్పారు. కానీ ఇప్పుడు కూడా హట్టింగ్ అనిపిస్తుంది అన్నమాట, ఎప్పుడు గుర్తుంటుంది అన్నమాట. అంటే ఎంతమంది ఏమన్నా మనకు అనిపిస్తుంది, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అంటే ఆ ఫీలింగ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. తర్వాత నేను బాబుకి 1.5 year వరకు వచ్చే వరకు కూడా కొంచెం బ్లాక్గా కొంచెం లావుగానే ఉన్నాను. తర్వాత హోటల్ స్టార్ట్ చేసాము. హోటల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను 10 kg దాకా తగ్గాను. ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి. నాకు దీంట్లో తెలిసిన ఉద్దేశం ఏంటంటే, అలా కూర్చొని తింటాం, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వెయిట్ లాస్ అయితే అవ్వం. మన తింటాం దానికంటే ఎక్కువగా పని చేస్తేనే వెయిట్ లాస్ అవుతాము. నాకులాగా ఎవరైనా మీరైనా అయితే ఖచ్చితంగా చెప్పండి, అయితే మాత్రం తిని చూపిస్తాను. చెప్పండి. నేనైతే ఇప్పుడు బాగానే తింటున్నాను, వెయిట్ అయితే పెరగట్లేదు. ఐ థింక్ స్ట్రాంగ్ అయింది అనుకుంటాను బాడీ. కోల్డ్ వచ్చింది కొంచెం, ఒక 5 days మట్టి దగ్గు, జలుబు లేదు, కోల్డ్ని దగ్గు, కానీ తగ్గట్లేదు. కానీ నిజంగా పప్పుచారు బంగాళదుంప చాలా అంటే చాలా బాగుంది. మీకు పప్పుచారు ఇష్టమా, సాంబార్ ఇష్టమా చెప్పండి కామెంట్లో. అలానే నా పికిల్స్ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్. తినేసరికి లేట్ అవుతుంది, చాలా లెంత్ ఎక్కువైపోతుంది. బాయ్. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన విషయాలు సో కనిపించిందో మంచిగా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.